నమస్కారం. ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. నేను మీ లక్ష్మి. వాసవి మాత కన్నికా పరమేశ్వరి ఆత్మార్పణం చేసుకున్న రోజును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆత్మార్పణ దినోత్సవంగా నామకరణం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మరియు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి, కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వాసవి మాత కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు జరిపారు. అనంతరం ఆలయ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల సంఘం అభ్యర్థులు ఆయనకు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తటవర్తి రమేష్ గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ దేవస్థానం నిర్మాణానికి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘం అభ్యర్థులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. शतमानं भवति सदा पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धान्यं धनं पशुं पशुपुत्रलाभं सहसंवत्सरं दीर्घमायुः रोचनो रोचमानः शोभनः शोभनः कल्याणः जय वासवी जय वासवी जय वासवी जय जय वासवी वासवी माता की वासवी माता की आचार्य गाరు మొత్తం వీడియో తీయండి. దా శ్రీకాంత్ రెండు కమిటీ మెంబర్లు పట్టుకోండి. సురేంద్ర షార్ట్ అయిపోతే మనం వాయిస్ వచ్చాము. జై వాసవి జై జై వాసవి. ఈరోజు అనగా జనవరి 31వ తేదీ కన్నికా పరమేశ్వరి గుడికి, కన్నికా పరమేశ్వరి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషం. ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుల గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మన రాష్ట్రంలోనే ఆర్యవైశ్యులకి చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు చాలా పండగ రోజు. ఈరోజు మేము జీవితాంతం రుణపడి ఉంటాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అదేవిధంగా ఈ గుడికి మేము 10 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈరోజు అమౌంట్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ గుడికి ఇంకా చాలామంది దాతలు తోడ్పడి గుడి తొందరగా ఓపెనింగ్ జరగాలని, అదేవిధంగా అందరూ సహకరించాలని గుడికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాకు. అదే విషయం. జై వాసవి జై జై వాసవి. ఈ రోజున వాసవి అమ్మవారి అగ్నిగుండ ప్రవేశ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసి అమ్మవారికి పండుగను కూడా ప్రభుత్వ పండుగ చేసేదానికోసం సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు గర్వించదగ్గ విషయం. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, కానీ ఈ నిర్ణయం మంచి నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ రోజున పెనుకొండ అమ్మవారి దేవస్థానంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించేదానికోసం ఇవాళ కార్యక్రమం చేపడుతున్నారు. దానికి కూడా మేమంతా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా
కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాలతో పట్టణ మండల ఆరోగ్య సంఘం అధ్యక్షులు మరియు పోతుగడ్డి శ్రీకాంత్ వీళ్ళ మిత్రబృందం మొత్తం అందరూ వచ్చి ఈ రోజున అమ్మవారి గుడిలో ప్రతి దేవస్థానంలో ఏ విధంగా అయితే చేస్తారో అదేవిధంగా అమ్మవారికి పట్టు చీర ఇచ్చి పట్టు చీర జాకెట్టు పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి అందజేసి, అది కూడా కాక రమేష్ గతంలో 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేస్తున్నాడు. దానిలో మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఈ రోజున 3 lakhs రూపీస్ బ్యాలెన్స్ ఉంటే ఆ అమౌంట్ను కూడా ఈరోజు అందజేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఆర్యవైశ్యుల తరపు నుంచి అమ్మవారి ఆశీస్సులు వారికి వారి కుటుంబాలకి ఎలవెల్లా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.